డే 17. నేటి శీర్షిక జ్వలించుచున్న అన్న భక్తి, యానాస్ బర్నింగ్ డెవోషన్. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు అన్న జీవితాన్ని మనకు పరిచయం చేస్తాయి. అన్న తన జీవితంలో అనేక నష్టాలను చూచింది, కానీ తన జీవితంలో ఉన్న బాధనంతటిని జీవితాంతము నిలిచే ఆరాధనగా మార్చుకుంది. ఆమె ఎన్నో సంవత్సరాలు ఉపవాసముతో, ప్రార్థనతో, ఆలయ సేవలో దేవునికి దగ్గరగా నిలిచింది. ఈ ఉదయకాలమందు ఈ అడ్వెంట్ ధ్యానాల్లో మనం నేర్చుకునే ప్రోత్సాహకరమైన మాట ఏంటి అనంటే, దేవుడు గాయపడిన హృదయాల ఆరాధనను కూడా స్వీకరించగలడు. భక్తి ప్రత్యక్షతను మన కంటికి చూపిస్తుంది. అలాంటి ప్రత్యక్షత కలిగిన అన్న దేవుని పట్ల తనకు కలిగి ఉన్న భక్తిని సాక్ష్యముగా మార్చుకున్నది. అన్న యేసుని చూచిన వెంటనే గుర్తించింది. ఎందుకు? ఏళ్ల తరబడి చేసిన భక్తి ఆమె కళ్ళును తాకగానే అది క్రీస్తుని గుర్తించేలా చేసింది. ఈ ఉదయకాలమందు నీ గాయాలను ఆరాధనగా మార్చుకోమని మనం చేస్తున్నాను. జీవితం కఠినమైనదే. అది కఠినమైనదైనా సంపూర్ణ హృదయంతో దేవునికి సేవ చేయి. విచారం మధ్యలో ఆరాధనను కొనసాగించు. ఈ క్రిస్మస్ మాసములో నీ భక్తి మరింత బలపడనివ్వు. ఈ మాటల్ని నాతో పాటు ఆలోచించమని మనం చేస్తున్నాను. ఎండిన హృదయములో నుండి స్తోత్రము పుట్టెను, గాయపు గుడారము నుండి భక్తి వెలిసెను. కన్నీటి చెరలలో దేవునిని చూచెను, దుఃఖపు దారిలో కృపను అనుభవించెను. యేసుని చూడగానే ఆమె హృదయము నిండెను, ఏళ్ల భక్తి ఒక్క చూపులో వెలిగెను. గత గాయములు సేవగా మారెను, అన్న జీవితము ఆరాధనకు సాక్ష్యమాయను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.